అది దాదాపుగా 13వ శతాబ్దపు చివరి రోజు. దండెత్తి వచ్చిన శత్రుమూకల పీకల్ని తెగనొరుకుతూ అందులో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీమూర్తి రాజ్యాధికారాన్ని చేపట్టింది. రాణి రుద్రమదేవి మగ సంతానం లేకపోవడంతో తన కూతురు కొడుకుని దత్తత తీసుకొని యువరాజును చేసింది. ఆయనే ప్రతాపరుద్రుడు. ఉత్తర భారతమంతా ఢిల్లీ సుల్తాన్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఊరుగల్లిని ఆక్రమించి కాకతీయ మహాసామ్రాజ్యానికి అధినేత ప్రతాపరుద్రుడిని యుద్ధ ఖైదీగా బంధించారు. ఢిల్లీ సుల్తాన్ల పాదాల ముందు మోకురెళ్లడం ఇష్టం లేని ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు అడుగుపెట్టిన చోటంతా రక్తపాతాన్ని సృష్టించేవాళ్ళు. కనపడిన ప్రతి హిందువుని చంపేసేవాళ్ళు. కన్న తల్లి ముందే బిడ్డని వాళ్ళ కత్తికి బలిచ్చేవాళ్ళు. భక్తుల ముందే భార్యను మానభంగం చేసేవాళ్ళు. భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకోలేని పరిస్థితి తెలుగు వారి. 90 ఏళ్ల వయసులో తమ ప్రజలు ఇస్లాం రాజుల అరాచకాలకి బలి కావద్దని యుద్ధానికి సిద్ధపడి సమర శంఖం పూరించారు. అటువంటి విజయనగర సామ్రాజ్యం పతనానికి నాంది పలికిన యుద్ధమే అత్యంత భయానకంగా జరిగిన తల్లికోట యుద్ధం. దీన్నే రాక్షస సంగడి యుద్ధం అని కూడా అంటారు. రామారాయల వారు చేసిన ఒకే ఒక తప్పిదం కారణంగా కుప్ప కూలిపోయింది. సుల్తాన్లు దొరికిన వారిని దొరికినట్టుగా నరకడం మొదలెట్టారు. మత్తెక్కిన ఏనుగు రామారాయల వారిని కింద పడేసింది. ఎన్నో యుద్ధాలు ఎంతో మంది వీరులని ఎదుర్కొన్న రామారాయల వారు సుల్తాన్ల చేతికి చిక్కారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిజాం షా సుల్తాన్ రామారాయల వారి తల నరికి ఒక ఈటకి ఆ తలను గుచ్చి యుద్ధ భూమి అంతా గంతులు వేస్తూ తిరిగారు. విజయనగర మహాసామ్రాజ్యం పూర్తిగా కుట్రలు కుతంత్రాలతో అధర్మంగా సాగిన తల్లికోట యుద్ధంతో అంతరించిపోయింది. మనం మరిచిన మన చరిత్ర పుటల్లోని పేజీలని ఒక్కసారిగా తిరిగేస్తే అది దాదాపుగా 13వ శతాబ్దపు చివరి రోజులు. ఊరుగల్లిని రాజధానిగా చేసుకుని హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలను నిర్మించి రాజ్య ప్రజలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ దండెత్తి వచ్చిన శత్రుమూకల పీకల్ని తెగనొరుకుతూ అంతకంతకు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఏకఛత్రాధిపత్యంగా త్రిలింగ దేశాన్ని పరిపాలిస్తున్నారు కాకతీయ రాజులు. అప్పటి త్రిలింగ దేశమే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం. 15 తరాల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. అందులో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీమూర్తి రాజ్యాధికారాన్ని చేపట్టింది. ఆవిడే గణపతి దేవుని కూతురు రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవిని సాక్షాత్తు భద్రకాళి అమ్మవారి స్వరూపంగా ఊరుగల్లు ప్రజలు భావించేవారు. అలాంటి రుద్రమదేవికి మగ సంతానం లేకపోవడంతో తన కూతురు కొడుకుని దత్తత తీసుకొని యువరాజును చేసింది. ఆయనే ప్రతాపరుద్రుడు. రాణి రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్రుడు ఎంతో సమర్థవంతంగా కాకతీయ మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే అప్పటికే ఉత్తర భారతమంతా ఢిల్లీ సుల్తాన్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. దక్షిణ భారతాన్ని కూడా తమ వశం చేసుకోవాలని వరుసగా 4 సార్లు ఊరుగల్లు మీద దండెత్తి ఓడిపోయారు. 4 సార్లు ఓడిపోయిన ఢిల్లీ సుల్తాన్లు 5వసారి ప్రతాపరుద్రుడు యుద్ధానికి సిద్ధంగా లేని సమయం చూసి రాజనీతిని యుద్ధ నీతిని మరిచి ఊరుగల్లిని ఆక్రమించి కాకతీయ మహాసామ్రాజ్యానికి అధినేత ప్రతాపరుద్రుడిని యుద్ధ ఖైదీగా బంధించారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అన్న కసితో ఊరుగల్లులోని దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయడం మొదలెట్టారు. కానీ అద్భుతమైన శిలా నైపుణ్యంతో కట్టిన కొన్ని గుళ్ళు మాత్రం వాళ్ళ దాడికి తట్టుకొని చరిత్రకి సాక్ష్యంగా సగర్వంగా తలెత్తుకు నిలబడ్డాయి. వాటిలో ఒకటి ప్రపంచ వారసత్వ హోదా పొందిన రామప్ప దేవాలయం. ఇప్పటికీ ఈ దేవాలయంలో వాళ్ళ దాడికి సంబంధించిన గుర్తులు సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తాయి. యుద్ధ ఖైదీగా బంధింపబడ్డ ప్రతాపరుద్రుడిని ఢిల్లీ దర్బార్లో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తున్న సమయంలో ఢిల్లీ సుల్తాన్ల పాదాల ముందు మోకురెళ్లడం ఇష్టం లేని ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరుగల్లు పైన పూర్తి పట్టు సాధించిన ఢిల్లీ సుల్తాన్ల అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. రాజ్య ప్రజలని రకరకాలుగా హింసించేవాళ్ళు. వాళ్ళు అడుగుపెట్టిన చోటంతా రక్తపాతాన్ని సృష్టించేవాళ్ళు. కనపడిన ప్రతి హిందువుని చంపేసేవాళ్ళు. కన్న తల్లి ముందే బిడ్డని వాళ్ళ కత్తికి బలిచ్చేవాళ్ళు. భర్తల ముందే భార్యల్ని మానభంగం చేసేవాళ్ళు. ఊరుగల్లు సంపదనంతా ఢిల్లీకి తరలించి ప్రజలని ప్రతాపరుద్రుడి అనుచరులని బలవంతంగా మత మార్పిడి చేసుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరించడంతో చాలా మంది ప్రాణాలకి భయపడి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. గుళ్ళు గోపురాలని సర్వనాశనం చేశారు. భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకోలేని పరిస్థితి తెలుగు వారిది. అటువంటి పరిస్థితులలో రాక్షస మూకల నెత్తుడి మరకల నుండి హిందూ ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి పూనుకున్నాడు ఒక మహానుభావుడు. ఆయనే అద్వైత స్థాపకుడు జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారు స్థాపించిన శృంగేరి పీఠానికి అప్పటి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య తీర్థ మహాస్వామి. ఎప్పుడు ధర్మానికి ఆపద సంభవించినా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడు అన్న మాట నిజం చేయడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే పంపించిన దూతలాగా తిరిగి హైందవ ధర్మాన్ని సంరక్షించడానికి పూనుకున్నాడు. అందుకు ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరమని భావించి అప్పటి కాకతీయ రాజ్యంలో ప్రతాపరుద్రుడి దగ్గర కోశాధికారులుగా ఉన్న అన్నదమ్ములు హరిహరరాయలు బుక్కరాయల్ని ఎంచుకున్నారు. వీరినే మనం విజయనగర సామ్రాజ్యానికి స్థాపకులుగా చెప్పుకుంటాం. ప్రతాపరుద్రుడి మరణం తర్వాత అతని ప్రధాన అనుచరులందరినీ ఢిల్లీ సుల్తాన్లు
సుల్తాన్లు యుద్ధ ఖైదీలుగా బంధించి జైల్లో వేసి బలవంతంగా మత మార్పిడి చేశారు. అటువంటి పరిస్థితులలో ఇస్లాం మతాన్ని స్వీకరించి జియాసుద్దీన్, శంషుద్దీన్ అన్న పేర్లతో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు హరిహరరాయలు, బుక్కరాయలని సంప్రోక్షణ చేసి వారిని తిరిగి హిందూ మతంలోకి మార్చి వారి చేత తుంగభద్ర నది ఒడ్డున తెలుగువారు సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే విజయనగర మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో పాటు ప్రజల సహకారం కూడా తోడవడంతో చాలా తక్కువ కాలంలోనే విజయనగర మహాసామ్రాజ్యం దాదాపుగా దక్షిణ భారతమంతా విస్తరించింది. 17వ శతాబ్దం చివరి వరకు వీరి పాలన అద్భుతంగా సాగింది. ఎంతో మంది రాజులు ఎన్ని దండయాత్రలు చేసినా వారందరినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ అంతకంతకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఉత్తర భారతమంతా ఢిల్లీ సుల్తాన్ల కదంబ హస్తాలలో బందీగా ఉన్న సమయంలో దక్షిణ భారతాన్ని కూడా వశం చేసుకోవాలని వాళ్ళు చేసిన ఎన్నో దాడులని సమర్థవంతంగా తిప్పికొట్టి ఎదురులేని ఒక గొప్ప హిందూ సామ్రాజ్యంగా కొన్ని దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగింది విజయనగర మహాసామ్రాజ్యం. అలాంటి విజయనగర సామ్రాజ్యపు వైభవం గురించి, రత్నాలని రాశులుగా పోసి రాచ విధుల్లో అమ్మిన వాళ్ళ సంపద గురించి, వాళ్ళ విజయాల గురించి వాళ్ళు వేయించిన శాసనాలు ఆ చరిత్రకి సాక్ష్యంగా నిలబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది విదేశీ యాత్రికులు సందర్శించిన రాజ్యం కూడా విజయనగర సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు. వీరికి పోర్చుగీసు వారితో కూడా మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి. విజయనగర సామ్రాజ్యాన్ని వరుసగా సంగమ, సాలువ, తురవ, అరవీడు వంశాలు పరిపాలించాయి. ఆంధ్రభోజుడుగా పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలం మాత్రం విజయనగర చరిత్రలో స్వర్ణ యుగమని చెప్పుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం, తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, హంపి ఇలాంటి దేవాలయాలకి ఇప్పుడు ఇంత వైభవం ఉంది అంటే దానికి ప్రధాన కారణం విజయనగరాన్ని పరిపాలించిన రాజులు. ఒక రాజుగా శ్రీకృష్ణదేవరాయలు హైందవ జాతికి, తెలుగు భాషకి చేసిన సేవ అజరామరంగా నిలిచిపోయింది. శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత మొదలైనటువంటి వారసత్వ పోరుతో విజయనగర సామ్రాజ్యం పతనం ప్రారంభమైంది. శ్రీకృష్ణదేవరాయల కుమారులు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల రాయలవారి తర్వాత ఆయన తమ్ముడు అచ్యుతరాయలు అధికారాన్ని చేపట్టాడు. అతని తర్వాత ఆయన కుమారుడు సదాశివరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజ్యపాలన సమర్థవంతంగా లేని కారణం చేత శత్రుముఖుల విజృంభణ పెరగడం మొదలైంది. పరిస్థితి చేదారిపోతుంది అని గమనించిన రామరాయల వారు అధికార బాధ్యతల్ని చేపట్టడానికి రంగంలోకి దిగారు. ఈయన శ్రీకృష్ణదేవరాయల పెద్ద కుమార్తె భర్త, రాయలవారికి స్వయంగా అల్లుడు. అందుకే ఆయన్ని ఆలయ రామరాయ అని అంటారు. ఆలయ అంటే కన్నడంలో అల్లుడు అని అర్థం. ఈయన విజయనగరాన్ని దాదాపుగా 20 సంవత్సరాల పాటు పరిపాలించారు. విజయనగరం మీదకి దండెత్తి వచ్చిన ఎంతో మందిని తిరిగి చూడకుండా తరిమి కొట్టారు. అప్పటికే సుల్తాన్లు పరిపాలిస్తున్న రాజ్యాల్లో చిలికలు మొదలయ్యాయి. అంతర్గత కలహాల వల్ల గోల్కొండ, బీదర్, బీజాపూర్, అహ్మద్నగర్ స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి. వారి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమరింత వైరం మొదలైంది. వీరందరూ ఎన్నోసార్లు ఒంటరిగా విజయనగరం మీదకి దండెత్తి వచ్చారు. కానీ విజయనగర సామ్రాజ్యపు సైనిక శక్తి ముందు నిలబడలేక ఓడిపోయారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో కాశ్మీర్ వివాదం ఎలాగైతే ఉందో అప్పట్లో సుల్తాన్లకి విజయనగరానికి మధ్యలో రాయచూరు గురించిన వివాదం అలా ఉండేది. ఎంతో సస్యశ్యామలంగా పుష్కలమైన వనరులతో సమృద్ధిగా ఉన్న రాయచూరు మీద ఖండేసిన సుల్తాన్లు ఎన్నోసార్లు దండెత్తిన విజయాన్ని సాధించలేకపోయారు. ఒంటరిగా విజయనగరాన్ని ఏం చేయలేమని గ్రహించిన సుల్తాన్లు తమ మధ్యలో ఉన్న వైరాన్ని కూడా పక్కన పెట్టి అందరూ కలిసి విజయనగరం మీద దండెత్తాలి అని ప్రణాళిక రచించారు. అందులో భాగంగా అహ్మద్నగర్ నిజాం షా కూతురుని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాతో వివాహం చేసి ముస్లిం రాజ్యాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకున్నారు. గోల్కొండ, బీజాపూర్, బీదర్, అహ్మద్నగర్ ఇలా 4 రాజ్యాల సుల్తాన్లు అందరూ కలిసి ముద్గల్ కోటని, రాయచూర్ని తమకిచ్చేయమని విజయనగరం మీద ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దానికి రామరాయల వారు తిరస్కరించడంతో కయ్యానికి కాలు దువ్వి ఇస్లాం సామ్రాజ్యాన్ని విస్తరించాలి అన్న కసితో 4 రాజ్యాలు కలిసి మూకుమ్మడిగా విజయనగరాన్ని చుట్టుముట్టాయి. అప్పటికే రామరాయల వారి వయసు దాదాపుగా 90 సంవత్సరాలు. శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత రాయలవారి సైన్యంలో కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న రామరాయల వారు తప్పనిసరి పరిస్థితుల్లో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి గాడి తప్పిన పాలనని పునరుద్ధరించి ప్రజల్లో విశ్వాసాన్ని నింపి 90 ఏళ్ల వయసులో తమ ప్రజలు ఇస్లాం రాజుల అరాచకాలకి బలి కావద్దని యుద్ధానికి సిద్ధపడి సమరశంఖం పూరించారు. ఉత్తరాదిని కబలించిన విదేశీ దురాగతాలని దక్షిణాదికి రాకుండా అడ్డుకట్ట వేసిన ఒక మహోన్నతమైన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. అటువంటి విజయనగర సామ్రాజ్యం పతనానికి నాంది కలిగిన యుద్ధమే అత్యంత భయానకంగా జరిగిన తల్లికోట యుద్ధం. దీన్నే రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. 140,000 సైనిక బలగం, 100కి పైగా వధించిన ఏనుగులు, ఎంతో వేగంగా దూసుకెళ్లగల సామర్థ్యం ఉన్న గుర్రాలు, ఎంతో పటిష్టమైన సైనిక బలగం కలిగిన రామరాయల వారిదే విజయం అని అందరూ భావించారు. కానీ యుద్ధానికి ముందు రోజు అర్హత లేని ఒక వ్యక్తి తరతరాలుగా ఉన్న రాజ ఖడ్గాన్ని ముట్టుకోవడంతో అందరిలోనూ ఒకంత కీడు జరుగుతుందేమో అన్న భయం మొదలైంది. రాజ ఖడ్గాన్ని ఎవరు పడితే వారు ముట్టుకోరు. అత్యంత నియమనిష్టలతో రాజువారి అంతరంగికులు మాత్రమే దాన్ని రాజుగారికి అందిస్తారు. కానీ అలా జరగకపోవడం కూడా విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు. యుద్ధం మొదలైంది. బహుమని సుల్తాన్లు కృష్ణా నదికి అవతలి పక్కన సైన్యాన్ని మోహరించి విజయనగరం మీదకి దండెత్తి వస్తున్నారు. కానీ అన్ని రకాలుగా శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యపు సైనిక శక్తి ముందు సుల్తాన్ల సైన్యం నిలబడలేకపోయింది. దాదాపుగా యుద్ధంలో రామరాయల వారు పైచేయి సాధిస్తున్నారు అని గమనించిన సుల్తాన్లు అధర్మ యుద్ధానికి తెరలేపారు. రామరాయల వారి సైన్యంలో ఉన్నత పదవిలో ఎంతో నమ్మకంగా ఉన్న జిలానీ సోదరులు మతం ముసుగులో సుల్తాన్లతో చేతులు కలిపారు. హోరాహోరీగా యుద్ధం జరుగుతున్న సమయంలో జిలానీ సోదరులు వాళ్ళ అనుచరులతో కలిసి సొంత సైన్యాన్ని చంపడం మొదలెట్టారు.
గెలుపు వరకు వచ్చిన యుద్ధంలో ఊహించని ఈ సంఘటనతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. రామరాయల వారు చాలా వరకు సైన్యాన్ని ఈ జిలాని సోదరుల వెన్నుపోటుతో కోల్పోవడం జరిగింది. అయినా వెనకడుగు వేయకుండా వీరుడిలా పోరాటం సాగించారు రామరాయల వారు. అత్యంత ఉత్కంఠంగా జరుగుతున్న ఈ యుద్ధంలో జిలాని సోదరుల వెన్నుపోటు నుంచి తేరుకొని రామరాయల వారు తిరిగి విజృంభించడం మొదలెట్టారు. ఎలాగైనా రామరాయల వారిని చంపాలి అని అనుకున్న సుల్తాన్లు మరో దురాగతానికి తెరలేపారు. కృష్ణానది తీరానికి యువతలి పక్క సుల్తాన్ల సైన్యం, అవతలి పక్క రామరాయల వారి సైన్యం సేదతీరుతున్నారు. తెల్లవారితే మళ్లీ యుద్ధం మొదలు. అర్ధరాత్రి సమయంలో సుల్తాన్ల సైన్యం కగడాలు పట్టుకుని ఉత్తర ద్వారం వైపు వెళ్లడాన్ని గమనించాడు రాయలవారు. వెంటనే తన సైన్యాన్ని అప్రమత్తం చేసి వారిని ఎదుర్కోవడానికి దాదాపుగా 90% సైన్యాన్ని ఉత్తర ద్వారం దగ్గరకు పంపించారు రాయలవారు. ఎంతో శక్తివంతమైన రాజ్యం, సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా స్థాపించబడి దాదాపుగా 400 సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన హైందవ రాజ్యం. రామరాయల వారు చేసిన ఒకే ఒక తప్పిదం కారణంగా కుప్ప కూలిపోయింది. నిజానికి ఉత్తర ద్వారం వైపుగా వెళ్ళింది సుల్తాన్ల సైన్యం కాదు. రాత్రికి రాత్రి 100 ఎడ్ల బండ్లను తెప్పించి వాటికి కగడాల్ని కట్టి సుల్తాన్ల సైన్యం వెళ్తుంది అన్న భ్రమని కలిగించారు. రాయల వారి సైన్యం అంతా ఉత్తర దిక్కుకు వెళ్లడంతో సుల్తాన్ల సైన్యాన్ని ఎదుర్కోవడం రాయల వారికి కష్టంగా మారింది. సుల్తాన్లు దొరికిన వారిని దొరికినట్టుగా నరకడం మొదలెట్టారు. సుల్తాన్లతో చేతులు కలిపిన జిలాని సోదరులు రాయలవారి ఏనుగుకు నల్ల మందు పెట్టారు. మత్తెక్కిన ఏనుగు రామరాయల వారిని కింద పడేసింది. ఎన్నో యుద్ధాలు, ఎంతో మంది వీరులని ఎదుర్కొన్న రామరాయల వారు సుల్తాన్ల చేతికి చిక్కారు. అఖండ హైందవ సామ్రాజ్యానికి అధినేత శ్రీకృష్ణదేవరాయలకి స్వయంగా అల్లుడు, ఇప్పటి వరకు వెనకడుగు వేయని వీరుడు ఆలయ్య రామరాయలు మరణం ముంగిట మోకాళ్ళ మీద నిల్చున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిజాం షా సుల్తాన్ రామరాయల వారి తల నరికి ఒక ఈటకి ఆ తలను గుచ్చి యుద్ధ భూమి అంతా గంతులు వేస్తూ తిరిగాడు. తమ ప్రభువు మరణించాడు అన్న విషయం తెలియగానే విజయనగర సైన్యం అంతా చిల్లా చెదురయ్యింది. అదే అదునుగా సుల్తాన్ల సైన్యం చెలరేగిపోయి రామరాయల వారి సైన్యాన్ని హతమార్చి నరమేధాన్ని సృష్టించారు. సనాతన ధర్మానికి ప్రతినిధిగా ప్రజలని కన్న బిడ్డలుగా పాలించి 400 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత ధనిక హైందవ తెలుగు రాజ్యమైన విజయనగర మహాసామ్రాజ్యం పూర్తిగా కుట్రలు కుతంత్రాలతో అధర్మంగా సాగిన ఈ తల్లికోట యుద్ధంతో అంతరించిపోయింది. విజయనగర సామ్రాజ్యాన్ని వశం చేసుకున్న సుల్తాన్లు ఆ రాజ్య సంపదని దోచుకోవడానికి దాదాపుగా 6 నెలల సమయం పట్టింది. ఇప్పటికీ తిరుపతి, హంపి, శ్రీకాళహస్తి ఇలాంటి క్షేత్రాలకు వెళ్తే ఆనాటి వైభవం ఎలాంటిదో మనకి కళ్ళకు కనబడుతుంది. కొన్ని వందల దేవాలయాలను నిర్మించి పోషించి హైందవ సమాజానికి వాళ్ళు చేసిన సేవ చిరస్మరణీయం, అజరామరం. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జన సుఖినో భవంతు. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ యూ.